ఏపీలో ఇవాళ మెగా డిఎస్సి ఉత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఇక రాష్ట్ర రాజధాని అమరావతిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అభ్యర్థులకు సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. కాగా మెగా డిఎస్సి ద్వారా 15,941 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కార్యక్రమంలో ఉద్యోగం పొందిన వారితో పాటు ఆ కుటుంబం నుంచి మరొకరు కలిసి మొత్తం 32,000 మంది పాల్గొంటారు. ప్రతి జిల్లాకు ఒక జోన్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఏపీలో ఇవాళ మెగా డిఎస్సి ఉత్సవ్ కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర రాజధాని అమరావతిలో ఈ కార్యక్రమం జరుగుతోంది. అభ్యర్థులకు సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కొండలరావు లైవ్ లో అందిస్తారు. కొండలరావు, గుడ్ మార్నింగ్ ప్రియాంక. ఏదైతే ఈ రోజు రాజధాని అమరావతిలో మెగా డిఎస్సి యొక్క ఉత్సవం మొదలవబోతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సికి సంబంధించి విడుదల చేసిన సందర్భంలో ఈ రోజు మెగా డిఎస్సికి సంబంధించి నియామక పత్రాలను కూడా ఈ రోజు మరికొన్ని గంటల్లో కూడా ఈ అధ్యాయం మొదలవబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు మంత్రులు ప్లస్ ఎమ్మెల్యేలు అందరూ కలిసి కూడా ఈ మెగా డిఎస్సి కార్యక్రమానికి కూడా హాజరు కాబోతున్నారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ అందరి నియామక పత్రాలు ఇప్పటికే ప్రాంగణానికి చేరుకున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు విజువల్స్ లో రాజధాని ప్రాంతానికి కూడా ఈ మెగా డిఎస్సి పత్రాలు ప్రతి జిల్లా నుంచి కూడా చేరుకున్న సందర్భం ఉంది. ఇప్పటికే అభ్యర్థులు కూడా కొన్ని జిల్లాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు దాదాపు 15,000 మంది అభ్యర్థులు ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సికి ఎలిజిబుల్ అయిన అభ్యర్థులు ఉన్నారు. ఈ అభ్యర్థుల్లో దాదాపు 50% కూడా మహిళలు ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. 50% అంటే మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన కూటమి ప్రభుత్వం మహిళలు కూడా ఈరోజు డిఎస్సికి ఎంపికైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజధాని ప్రాంగణానికి ఇప్పటికే చేరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మరోపక్క ఏదైతే మెగా డిఎస్సి పత్రాలకు సంబంధించి కూడా ఇప్పటికే చేరుకున్నాయి. ఈ పత్రాలు మరికొన్ని గంటల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ వీరందరూ కూడా వచ్చి మెగా డిఎస్సికి సంబంధించి ఆ పత్రాలు కూడా అందజేయనున్న నేపథ్యం కనపడుతుంది. అయితే ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేయటం జరిగింది. ఏదైతే 4 జోన్లుగా ఇక్కడ రౌండ్ గా ఒక వాక్ లాగా నిర్ణయించే సెట్టింగ్ కూడా వేసిన సందర్భం కనపడుతుంది. అయితే ఈ 4 జోన్లకు సంబంధించి ఉత్తరాంధ్ర, కోస్తా ఏదైతే జిల్లాలకు సంబంధించి రాయలసీమ జిల్లాలకు సంబంధించి కూడా జోన్లు ఏర్పాటు చేశారు. ఈ జోన్లకు సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ ఈ జోన్లతో పాటు జిల్లాల వారీగా 26 జిల్లాలకు సంబంధించి కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ జిల్లాలో ఏదైతే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్యేలు కూడా అభ్యర్థులతో పాటు కూర్చునే విధంగా కూడా ఏర్పాటు చేశారు. వీరితో పాటు మంత్రులు ఎవరైతే వస్తారో వాళ్ళకు కూడా సపరేట్ గా ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కూర్చునే విధంగా ఈ సెట్టింగ్ అయితే ఏర్పాటు చేశారు. వచ్చిన అభ్యర్థులకు ఎలాంటి
అసౌకర్యాలు కలగకుండా దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా మహిళలు ఎక్కువ మంది వస్తారు కాబట్టి వీరితో పాటు అభ్యర్థులతో పాటు అభ్యర్థికి సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. వీళ్ళందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలతో పాటు ఈ మెగా డిఎస్సి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులందరూ కూడా ఈ పనుల్లో నిమగ్నమై ఇప్పటికే పనులన్నీ పూర్తి చేస్తున్నాం. దాదాపు ఏదైతే 3 గంటల సమయంలో ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యం అయితే మెగా డిఎస్సి రాష్ట్రం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి మెగా డిఎస్సి వేస్తామని చెప్పి అధికారం రాకముందు చెప్పిన సందర్భంలో అధికారం వచ్చిన తర్వాత ఈ మెగా డిఎస్సి నిర్వహించిన సందర్భం ఉంది. నిన్న నారా లోకేష్ మాట్లాడుతూ గతంలో వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్లు ఒక్క మెగా డిఎస్సి కూడా నిర్వహించలేదు. కూటమి ప్రభుత్వం చెప్పిన ఏదైతే మాట ప్రకారం ప్రతి విషయం కూడా నెరవేర్చే విధంగా మెగా డిఎస్సి నిర్వహించారు. ఇంకో మెగా నెక్స్ట్ వచ్చే సంవత్సరం కూడా ఇంకో మెగా డిఎస్సి ఉండబోతుందంటూ కూడా నారా లోకేష్ చెప్పిన సందర్భం. విద్యాశాఖలో నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత పెను మార్పులు కూడా తీసుకొచ్చే విధంగా ప్రణాళిక ముందుకు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు అయితే ఒక పండగ వాతావరణం ఏదైతే రాజధాని అమరావతి సచివాలయం బ్యాక్ సైడ్ ఈ పండగ వాతావరణం సంబంధించి సెట్టింగ్ వేశారు. ఈ సెట్టింగ్ సందర్భంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా కూడా ఈ కార్యక్రమం అయితే చేసిన సందర్భం అయితే కనపడుతుంది. ప్రియాంక. రైట్ కొండలరావు, థ్యాంక్ యూ. టీజీపీఎస్సీ గ్రూప్ 1 తుది ఫలితాలు